చాలామంది చెబుతూ ఉంటారు, వారి జీవితంలో 20 నుండి 30 వరకు ఉండే సమయం చాలా ముఖ్యమైనది. నువ్వు ఆ సమయాన్ని ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఆ సమయంపైనే మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో మన జీవితంలో ఫ్రీడమ్ ఉంటుంది, ఏదైనా చెయ్యాలి అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అలాగే ఏదైనా చేయగలిగే ఆలోచన మరియు బలం ఉంటాయి. ఇవే కాదు, వాటితో పాటు ఏం చెయ్యాలి అనే కన్ఫ్యూజన్, ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు దానిని రోజు చెయ్యలేని అన్కన్సిస్టెన్సీ, అలాగే ఎక్కువ ఆలోచించడం వల్ల యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. నా మనసులో ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఇప్పుడు వచ్చిన ఈ లోతైన ఫీలింగ్ నా జీవితంలో ఇంతవరకు రాలేదు. నా జీవితంలో ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా నాకు జరగడానికి, ఇలా నాకు అనిపిస్తూ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. మేబీ ఇది నా డిగ్రీ కంప్లీట్ అయ్యి నేను బయటికి రావడం వల్ల కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి నా కెరియర్ని స్టార్ట్ చేయాలి అన్న దాని వల్ల కూడా కావచ్చు. ఒక యువకుడిగా ఇప్పుడే నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవ్వబోతుంది, దానివల్ల కూడా కావచ్చు. ఈ సమయంలోనే మనకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. మన జీవితంలో ఇప్పటి వరకు లేని కొత్త బాధ్యతలన్నీ వస్తాయి. ఈ వయసులోనే ప్రతి ఒక్కరూ వారిని వారు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. మనం ఎవరం, ఈ ప్రపంచంలో మన పర్పస్ ఏంటి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మన ఇష్టాలేంటి, మనం ఏ పని చేస్తే సంతోషంగా ఉంటాం. మన మీద మన చుట్టూ ఉన్నవారు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఈ 20s ఏజ్లో మనం తీసుకునే నిర్ణయాలు మన మొత్తం జీవితంలో పెద్ద మార్పును తీసుకుని వస్తాయి. ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అది మంచి వైపైనా లేదా చెడ్డ వైపైనా మంచి నిర్ణయాలను తీసుకోవాలి అనే ప్రెజర్ మన మీద ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది వారి ప్యాషన్ని, వారి గోల్స్ని చాలా తొందరగా తెలుసుకుని ఉంటారు. వారు చాలా అదృష్టవంతులు. వారందరికీ ఒక విషయం చాలా ఆసక్తిని కలిగించి ఉంటుంది. వారు దాని వెనకే వెళ్ళి విజయాన్ని సాధించి ఉంటారు. కానీ మిగతా వారికి, నాలాగా ఉండే వారికి అది అంత సులువుగా దొరకదు. బయట చాలా అవకాశాలు ఉన్నాయి. మనం చాలా మార్గాలలో మన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. నేను వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని జీవించవచ్చు, కానీ నేను వెళ్ళవలసిన ఆ ఒక్క మార్గాన్ని నేను ఇంకా కనుక్కోలేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా డబ్బులు సంపాదించడం చూస్తూ ఉంటావు. అలాగే చాలామంది ప్రపంచాన్ని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండడం చూస్తూ ఉంటావు. అది చూడడానికి వారందరూ వారి జీవితంలో వారికి కావలసిన మార్గాన్ని తెలుసుకున్నట్లు ఉంటుంది. అది చూడగానే నిన్ను వారితో కంపేర్ చేయడం మొదలు పెడతావు. అది నీ ఆలోచనను చాలా దారుణంగా మారుస్తుంది. నిన్ను నువ్వు ఒక ఫెయిల్యూర్గా చూసేలా చేస్తుంది. నేను ఒక విషయాన్ని గమనించాను. నేను ఏదైనా పనిని స్టార్ట్ చేయాలి అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ పని చేయడం కంటే చేయకుండా ఉండడం చాలా సులభం, రిలాక్స్గా ఉంటుంది అని ఆలోచిస్తాను. చివరికి ఈ వీడియో చేసేటప్పుడు కూడా వీడియో చేయడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ తర్వాత చేద్దాంలే అనే ఆలోచన నా అతిపెద్ద శత్రువు. నేను ఈ స్క్రిప్ట్ని 3 months ముందే రాయాలనుకున్నాను, కానీ నా మనసులో ఉండే ఆలోచన పేపర్పై పెట్టడానికి నాకు 3 months టైం కావాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి కూర్చున్నాక అది పూర్తి చేయడానికి 2 గంటల సమయం మాత్రమే పట్టింది. నా మనసులో నేను నా ఆలోచనలను రాయడం చాలా కష్టం అని భావించడమే దానికి కారణం. పని మొదలు పెట్టాలంటే మనసులో సందేహం, ఆ పని పూర్తయ్యాక అవుట్కమ్ సరిగా వస్తుందో రాదో అనే భయం. ఇంకొక విషయం ఏమంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో వచ్చే ఆలోచనలు. ఈ వయసులో ప్రజలందరూ సాధారణంగా వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వారి భవిష్యత్తును మరియు వారి పై చదువులను కొనసాగిస్తూ ఉంటారు. నీ మనసులో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్, ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్. కొత్త ప్రదేశాలు, చాలా మంది జీవితంలోకి వస్తూ పోతూ ఉంటారు. చాలా టెంపరరీ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి, అలాగే కష్టమైన బ్రేకప్స్ కూడా ఉంటాయి. విచిత్రం ఏమంటే ఒకప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్ట్రేంజర్స్ లా మారిపోతారు. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆలోచనల వల్ల ఖచ్చితంగా లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. నేను నా ఫస్ట్ బ్రేకప్ని ఫేస్ చేశాను. ఆ ఎమోషన్స్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు మనకి నచ్చినవి రేపు మనకి నచ్చవు, కానీ బాధపడకు, జీవితం మారుతుంది. జీవితం మారుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు, కానీ అట్లీస్ట్ మారుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్దాం.
మన జీవితంలో జరిగిపోయిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఏదో కోల్పోయిన టెంపరీ ఫీలింగ్ని దాటి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. నీ 20s ఏజ్ అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ టైం. అనేక మార్గాల నుంచి నీ మార్గాన్ని నువ్వు తెలుసుకొని దానిలో ముందుకు వెళ్ళడానికి నీకు నువ్వు కొంత సమయాన్ని ఇవ్వు. నీకు ఇష్టమైన దారిలో కొత్త విషయాలను, కొత్త అవకాశాలను తెలుసుకొని ప్రయత్నం చెయ్యి. అది న్యూ స్కిల్స్ని నేర్చుకోవడం కావచ్చు, కొత్త హాబీని ట్రై చేయడం కావచ్చు, కొత్త ప్రజలను కలవడం లేదా ట్రావెల్ చేయడం కావచ్చు. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్తో నీ గురించి నువ్వు మరియు నీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నువ్వు కొత్త విషయాలను తెలుసుకుంటావు. అలాగే నీకు క్లియర్గా నీ పర్పస్ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ నువ్వు కూడా నాలాగా పెద్ద ప్రోగ్రాస్టినేటర్ అయితే ఒక్క విషయాన్ని ఆలోచించు. ఒక పనిని స్టార్ట్ చేసి దానిలో కన్సిస్టెంట్గా ముందుకు వెళుతూ ఉంటే దానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ని ఫీల్ అవ్వు. ఈ 20s నా జీవితంలో మనం రిస్క్ తీసుకోవాల్సిన సమయం. నువ్వు అన్నిట్లోకి వెళ్ళు, నువ్వు అన్ని ప్రయత్నించు. నువ్వు అనుభవాన్ని పొందడం తప్ప నువ్వు కోల్పోవడానికి అక్కడేమీ ఉండదు. ఈ ప్రాసెస్లోనే నీ గురించి నువ్వు చాలా తెలుసుకుంటావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, నీ పర్పస్ గురించి తెలుసుకుంటావు. నువ్వు యువకుడివి, నీ దగ్గర చాలా సమయం ఉంది. రిలేషన్షిప్స్ విషయానికి వస్తే నీ జీవితంలోకి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే వారి సొంత లైఫ్ స్టోరీ వారు రాయాలి కాబట్టి. అందులో వారి సొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారి కష్టాలు ఉంటాయి, నీ జీవితంలాగే. కానీ నేను ఏం నమ్ముతాను అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాని వెనక ఒక కారణం ఉంటుంది. నీ జీవితం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోకి ఇంకో వ్యక్తి వస్తారు. మెల్లగా నా జీవితాన్ని నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు నా జీవితంపై ఒక నమ్మకం వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ నన్ను నేను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. ఈ అనుభవాల వల్ల నేను నా రేపటి కోసం మంచి నిర్ణయాలను తీసుకోగలను. నిజం ఏమంటే ప్రతి ఒక్కరికి వారి జీవితంలో అన్నీ తెలియవు. వారి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు వేరు. వారితో కంపేర్ చేసుకోవడంలో అర్థం లేదు. మనమందరం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం. ముందుకు వెళ్ళి మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో దారి తప్పిపోతున్నాం. జీవితంలో నష్టాలు ఉంటాయి, హార్ట్ బ్రేక్స్ కూడా ఉంటాయి. అన్నీ ఉండడాన్నే జీవితం అంటారు. మన జీవితంలో కష్టమైన సమయాలను వదిలేయలేము. ఖచ్చితంగా వాటిని దాటి వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్క సొరంగం చివరిలో వెలుతురు ఎదురు చూస్తూ ఉంటుంది. మీ మనసులో ఉన్న బాధలు, సందేహాలు అన్నీ వదిలేయండి. జీవితాన్ని జీవిస్తూ విజయం కోసం ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క రోజు జీవితాన్ని పూర్తిగా జీవించండి.